ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ రోజున ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉండే సమయం. ఎందుకంటే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రెండు చోట్ల నుంచి మీకు డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారు ఎవరు, ఎక్కడి నుండి వస్తుంది, మీకు ఏ విధంగా వస్తుంది, అవసరానికి మీకు డబ్బు చేతికి అందడంతో చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే మానసికంగా ఒత్తిడి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అది ఏ విధంగా, ఏ రూపంలో, ఏ ప్రదేశం నుండి వస్తుంది అనే పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే గ్రహ విధానం ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగం వ్యాపారం ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. కాబట్టి స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి మరియు ఇటువంటి సమస్యలకైనా ఎలాంటి దోషాలకైనా యంత్రాలు ఇవ్వబడును. ఒక్కసారి ఈ గురూజీ గారికి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు. రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. వీరు చాలా మంచివారు. వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరికి శివుడు అంటే చాలా భక్తి. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఆ ఈశ్వరుని తప్పకుండా నమ్ముతారు. వారినే ఫాలో కావాలని అనుకుంటారు. అలాగే ఈశ్వరుడి దీవెనలు కూడా ఎల్లప్పుడూ వీరిపైన ఉంటాయి. సమతుల్యత, సామరస్యం కోరుకునేవారు. వీరికి ప్రేమ అంటే చాలా ఇష్టం. అందులో నిజాయితీ ప్రేమ అంటే మరింత ఇష్టం. వీరిని చాలా మంది ఆకర్షిస్తారు. అలాగే వీరికి స్నేహితులంటే చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వెంటనే వారికి సహాయం చేయడానికి వీరికి వీలైనంత వరకు సహాయం చేస్తూ ఉంటారు. అలాగే నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ పెరిగారు. కొంతమంది తులారాశి వ్యక్తులు చాలా గారాబంగా పెరిగారు. కానీ వీలైనంత వరకు ఎక్కువ శాతం తులారాశి వారు చాలా కష్టజీవులు. ముఖ్యంగా అందులో కుటుంబం కోసం బ్రతికేవారు చాలామంది ఉన్నారు. వీరి కోరికలని, ఆశలను చంపుకొని కుటుంబం కోసం చాలా కష్టపడుతూ పెరిగారు. ఈ ప్రేమ పైన చాలా గౌరవం ఉంటుంది. ఎవరైనా ప్రేమికుల మధ్య ఏదైనా సంభాషణ ఇబ్బంది జరిగినట్లయితే వారిని సంధాయించడానికి వీరు ముందుగా ఉంటారు. అలాగే వీరిని కూడా చాలామంది ప్రేమిస్తారు. అందులో నిజాయితీ ప్రేమను మాత్రమే వీరు నమ్ముతారు. ప్రేమగా పలకరిస్తారు. అలాగే వీరి దగ్గర ఉన్నంత వరకు డబ్బు చాలా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. వీరి చేతిలో డబ్బు నిలవడం చాలా కష్టం. ఎందుకంటే ఎవరు ఆపదలో ఉన్నా కూడా వారికి సహాయం చేస్తారు. అది నిజమా కాదా అని ఆలోచించరు. ఎవరైనా అడిగితే ఇట్టే ఇచ్చేస్తారు. కానీ అవసరానికి వీరికి మాత్రం ఇవ్వరు. ఎవరు ప్రాణ స్నేహితులు, ఎవరు నటించేవారు అని తెలుస్తుంది. వెంటనే వారి గురించి మర్చిపోయి అందరితో ప్రేమగా ఉంటారు. అలాగే ఒక్కసారి జీవితంలో ప్రేమలో పడ్డారంటే జీవితం మొత్తం వారినే ప్రేమిస్తారు. అందరి గురించి మంచి చెడు ఆలోచిస్తారు. అలాగే వారి పిల్లల కోసం, సంతానం కోసం ఏదైనా చేయడానికి ముందుగా ఉంటారు. కొన్ని విషయాలలో పట్టించుకోరు. ఆ సమయంలో వీరిపై కోపం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఆ సమయంలో వీరిని చూస్తే చాలా అసహించుకుంటారు. అలాంటి ప్రవర్తన కొన్ని విషయాలలో చేస్తారు. ఇకపోతే ఈ రాశివారి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వీరి మంచితనం అనేది అందరూ ఉపయోగించుకుంటారు. ఈ వ్యక్తులు డబ్బుని కాస్త నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకంటే ఉన్నప్పుడు అతిగా ఖర్చు పెడతారు. ఈ సమయంలో అలా చేశారంటే మళ్ళీ మీ చేతికి డబ్బు రాకుండా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే నిర్లక్ష్యం అనేది
అనేది మానుకోండి. మీరు శ్రద్ధగా పని పూర్తి చేసుకోండి. సకాలంలో పనులు పూర్తి చేసుకోవడం వలన మీకు ఆదాయం మరింత వస్తుంది. అలాగే సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేసుకోండి. ఈ రోజుది రేపు అని అస్సలు వాయిదా వేయకండి. ఎందుకంటే అలా నిర్లక్ష్యం చేసినట్లయితే లక్ష్మీదేవి వచ్చేది వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఈ రాశి వారికి ఏ ప్రదేశాల నుండి, రెండు దిక్కుల నుండి డబ్బు వస్తుంది అనేది తెలుసుకుందాం. తులారాశి వ్యక్తులు స్త్రీలైనా పురుషులైనా వీరు చాలా మంచివారు. వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికంగా ఏదైనా నష్టం వచ్చిందంటే వెంటనే ఒక మార్గం అనేది దొరుకుతుంది. ఆ మార్గం వల్ల వీరికి చాలా సంతోషం అనేది ఉంటుంది. వీరు కాస్త ఇబ్బంది పడతారో లేదో వెంటనే పరిష్కారం గురించి ఆలోచిస్తారు. ఎప్పుడూ బాధపడుతూ కృంగిపోతూ ఉండరు. ఎందుకంటే ఈ రాశి వ్యక్తి చాలా శృంగారభరితమైన మరియు సంతోషకరమైన వాతావరణం అనేది వీరి చుట్టూ నెలకొని ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు పరిపాలనలో ఉన్నారు కాబట్టి వీరు అందం కళలపై శ్రద్ధ ఎక్కువగా పెడతారు. కాబట్టి వీరు కృంగిపోతూ ఉండరు. ఏదైనా సమస్య వచ్చిందంటే ఇట్టే తీర్చేయాలని ఆలోచిస్తారు. ఇంకా తులారాశి వ్యక్తులు స్త్రీలైనా పురుషులైనా మీకు ఆర్థికంగా నష్టం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ అమ్మగారి నుండి ఎవరైనా మీ సోదరుల ద్వారా ఒక ఇబ్బంది అనేది క్లియర్ అవుతుంది. అప్పుగా కానీ లేదా వడ్డీ లేకుండా కానీ మీ చేతికి మాత్రం డబ్బు ఖచ్చితంగా ఇస్తారు. వారి వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇంతవరకు మానసిక ఒత్తిడిగా ఉన్నవారు ఈ రోజున తేలికగా ఉంటారు. ఇక రెండవ ప్రదేశం నుండి ఎక్కడి నుండి డబ్బు ఎలా వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రెండవ ప్రదేశం ఎక్కడి నుండి డబ్బు ఏ విధంగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీ పాత స్నేహితుడే కావచ్చు లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తులే కావచ్చు. ఖచ్చితంగా స్నేహితులు మాత్రం అవసరానికి డబ్బు మాత్రం చేతికి అందేలా చూస్తారు. అది మీ చేతికి అందడంతో మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. అప్పుల బాధ తీరిపోయి మనసు తేలికగా ఉంటుంది. కాబట్టి ఈ రెండవ ప్రదేశం స్నేహితులు ఉంటారు కాబట్టి వారు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. ముఖ్యంగా మే 21, 22 తేదీల్లో మీ చేతికి డబ్బు రావడం ఖాయం. అప్పుల బాధ నుండి కాస్త విశ్రాంతి కలుగుతుంది. అలాగే ఏది చేసినా ఇంతవరకు కలిసి రాకపోవడంతో మీరు ఎంతో కృంగిపోయారు. ఎవరిపైన కోపం చూపించాలో అర్థం కాక మానసికంగా మీరే ఒత్తిడిగా ఉండిపోయారు, అనుభవించారు. కానీ ఇక నుండి మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. ఈ రెండు ప్రదేశాల నుండి డబ్బు రావడంతో మీకు అప్పుల బాధ, ఆ సమస్య అనేది తొలగిపోయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారం, ఉద్యోగం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఈ సమయం మీరు చాలా కష్టపడాలి. ఎందుకంటే మీ చుట్టూ సానుకూల సమయం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి.